వేములవాడ. మేమైతే వేములవాడకి వెళ్ళామండి. లాస్ట్ సండే మేమైతే బద్దిపోషం చేసుకున్నాము. బద్దిపోషం చేసుకున్నాక వేములవాడ వెళ్ళాము. దర్శనం అయింది. నాకైతే ఎంత అదృష్టం అయిపోయిందంటే స్వామి దగ్గర అర్చన చేపించాము. అంటే నైట్ చేసుకున్నాము దర్శనము 9. సో ఎవరు క్రౌడ్ లేకుంటే నాకు అమ్మవారి దగ్గర పువ్వులు గాజులు ఇచ్చారు. దర్శనం అయిపోయాక రిటర్న్ వస్తుంటే నేను ఈ వీడియో తీశాను. దీపాలు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి, ఇంకెవరు క్రౌడ్ లేరు కదా. నైట్ టైము 9 అయింది, క్లోజింగ్ టైం అంట. ఇంకా శివయ్యని తలుచుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ వాళ్ళందరూ వస్తున్నారు. ఎంత శివనామ స్మరణ చేసుకుంటూ వస్తున్నారు పిల్లలు. మేము అందరూ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వెళ్ళాము. మేము మా బావ వాళ్ళు అంటే మా తోటి కోడలు అని పిల్లలు, మా అత్తయ్య మా మామయ్య. నైట్ అయితే మేము దర్శనం చేసుకున్నాం కానీ కోడ కట్టడానికి అయితే మాకు వీలు కాలేదు. ఆల్రెడీ టైం అయిపోయిందంట. సో బయటకు వచ్చాక ఎగ్జిట్ నుంచి మాకు ఎంట్రన్స్ ఇచ్చారు. ఎందుకంటే టైం అవుట్ అయిందని ఎగ్జిట్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. ఎంట్రన్స్ అదటండి. సో ఎంట్రన్స్ దగ్గర నేను వీడియో తీశాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము ఫొటోస్ దిగాము. సో ముందు రోజు దర్శనం అయితే అయింది అని నెక్స్ట్ డే కోడ కట్టాలి అంటే మళ్ళీ వెళ్ళాలి కదండి. సో కోడ కట్టడానికి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా వారు కోడ కట్టడానికి టికెట్ తీసుకునడానికి వెళ్ళాడు. నేనైతే ఇంకా అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసేసుకొని పక్కనే రావి చెట్టు ఉంది. ఇంకా మా అత్తయ్య తోటి కోడలు మేమంతా మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా టైంపాస్ చేసాము. ఇంకా మా వారు టికెట్ తేగానే దర్శనానికి వెళ్ళాము. కానీ అప్పటికి టికెట్ తీసుకురావడానికి వెళ్ళాడు కానీ ఫుల్ క్రౌడ్ అండి. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా కోడ కట్టడానికి టికెట్ దర్శనం ప్రతి ఒక్కరు తీసుకుంటారు కావచ్చు కోడ కట్టడానికి. మా అత్తయ్య వాళ్ళకు ఉంది కానీ మా అమ్మ వాళ్ళకి లేదండి కోడ కట్టడం అని. సో ఆ టైంలో అయితే మేము అక్కడ వెయిట్ చేసాము. అయినా మా వారు రాలేదు. సో మమ్మల్ని దర్శనానికి వెళ్ళామంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. మేము మా అత్తయ్య మా మామయ్య మా తోటికోడలు వాళ్ళతో. ఆ లోపలికి నేనైతే ఇక్కడ రావి చెట్టు కాడ ఉన్న విగ్రహాలు తీశాను. సో అలా పైకి దర్శనానికి వెళ్తుంటే పైన కూడా టెంపుల్ ఎంట్రన్స్లో ఈ విగ్రహాలు ఉన్నాయండి. పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ మంచిగా బియ్యం వేస్తున్నారు, పసుపు కుంకుమ. ఇంకా మన హిందూస్కి తెలుసు కదండి, దేవుడు కనిపిస్తే ఎలా పూజ చేసుకుంటామో. ఇంకా కోడ కట్టడానికి క్రౌడ్ చూడండి ఎంత, వాళ్ళన్నీ కోడని తీసుకొని ప్రదర్శనలు చేస్తున్నారు అక్కడ. మా వారికి ఇంకా టికెట్ దొరకలేదు. కోడ కట్టడానికి టికెట్ దొరికింది. నెక్స్ట్ అయితే ఆ లైన్లో కోడ కట్టడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి మాకు దొరకడానికి. ఎంత క్రౌడ్ ఉందంటే ఒకరు తీసుకోగానే వాళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకుంటున్నారు. అంత హెవీగా ఉంది. నాకైతే సండే వెళ్ళొద్దు అని అనిపించింది కానీ తప్పదు కదండి, ప్రైవేట్ జాబ్స్, పిల్లల స్కూల్స్ అని. నెక్స్ట్ డే ఏంటంటే బోనం ఎత్తుకున్నామండి పోచమ్మ టెంపుల్కి. యాక్చువల్గా నేను ఎత్తుకోను, ఎప్పుడు మా అత్తయ్య ఎత్తుకుంటుంది. సడన్గా తనకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే ఇంకా సరే మరి నేను ట్రై చేస్తానని నేనైతే బోనం ఎత్తుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు మా అత్తయ్య బోనం ఎత్తుకుంటుంది. ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకున్నాను. అందరు అంటారు కదా బోనం ఎత్తుకున్నావు శారీ కట్టుకోలేదు అని అనుకుంటాను కదా, కానీ అది కాదండి. నేను సడన్గా డెసిషన్ తీసుకున్నాను. నాకు చాలా భయమైంది ఫస్ట్, కానీ ఏదో ఎక్కడో తెలియని ధైర్యం, తల్లి ఉంటుంది కదా మనతో, ఎలాంటి ప్రాబ్లం రాదు అని అలా టెంపుల్ లైన్ వరకు తల నెత్తి మీద పెట్టుకొని నడిచానండి బోనము. నేను అంత టైం పెట్టుకుంటానా అనే డౌట్ కూడా ఉండే నాకు చాలా, బట్ చేశాను. అది అలానే వెళ్ళాను. తల్లి మీద భారం వేసి అలా బోనం పట్టుకొని వెళ్ళాను. మా వారికి కూడా ఇది ఇప్పుడు ఎలా పట్టుకుంటుందా అని డౌట్ ఉండేది. నా వెంటనే ఉన్నాడు. కానీ టెంపుల్ లైన్ చాలా క్రౌడ్ అండి. అసలు క్రౌడ్ అయితే బద్దిపోచమ్మ దగ్గర ఒక 10 లైన్స్ మొత్తం నిండిపోయింది. మేము ఇంకా వెయిట్ చేసి వెళ్ళినా కూడా అది అసలు వాళ్ళది. ఆల్రెడీ మీకు లైవ్లో చెప్పాను క్రౌడ్ ఎంత ఉందని. మేము 3 o'clock వెళ్తామని. ఆ 3 o'clock వెళ్ళినా అదే క్రౌడ్. నేను అది టెంపుల్ ముందు ఒకరు యాటన్ మొక్కుకున్నట్టున్నారండి, అమ్మవారికి మొక్కుతున్నారు. ఆ ఫొటోసే పెట్టాను. అది పోచమ్మ టెంపుల్ ముందండి. మేము ఇంకా ఫస్ట్ అయితే మొక్కి కొన్ని ఎదురు ఇస్తారంటారు కదండి, అది చేసాము. ఆ టైంలో తీసిన వీడియో అది. నెక్స్ట్ అయితే మేము 3 o'clock వెళ్ళినా అసలు క్రౌడ్ అసలు ఎక్కడా తగ్గలేదండి. అసలు అమ్మ క్రౌడ్ అయితే. ఇంకా ఇంటికి వచ్చాక మేము మా తోటికడ మా అత్తయ్యకి ఎట్లాగో కళ్ళు తిరుగుతుందని మేమిద్దరమే వంట చేసాము. సో మా బావ కొడుకు ఏం చేశారు, ఇద్దరు వంట చేస్తున్నారు కదా, పిన్ని వీడియో తీశారు. మా చికెన్ అయింది, బగారా వేసాము, చికెన్ బగారా, థమ్స్ అప్ స్ప్రైట్లతో మా లంచ్ కంప్లీట్ చేసుకున్నామండి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము.
ట్రిప్ అయితే చాలా బాగా నడిచిందండి. వేములవాడకి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో వెళ్ళడం. మేము యాక్చువల్‌గా ఎవ్రీ 5 ఇయర్స్‌కి బద్దిపోచమ్మ చేసినప్పుడు ఇట్లా వెళ్తాము. లాస్ట్ మా వారు నేనైతే ఒక పిక్ తీసుకున్నాం. రిటర్న్‌లో కరీంనగర్‌లో అండి. మా పిల్లలు ఊరుకుంటారా? ఏదో ఒకటి తినాలి కదా! అక్కడ సమోసా ఫేమస్. సమోసా